నగర్లో ఎన్ఎండి ఫిరోజ్ భాయ్ మనకు సూపర్ 6 కార్యక్రమంలో పర్యటించినప్పుడు సూపర్ 6 కార్యక్రమంలో ఒక పథకాన్ని మనకు 3000 నుండి 4000 వరకు పింఛను ప్రతి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆ యొక్క స్కీమ్ను మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సూపర్ 6 కార్యక్రమంలో మాట ఇచ్చిన ప్రకారంగా మనకు 3000 నుండి 4000 గత 3 నెలల నుంచి కూడా పెంచి ఒకేసారి ఒక పింఛన్దారునికి 7000 రూపాయలు పంపిణీ చేస్తారని ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానము ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, వారి తనయులు ఎన్ఎండి ఫిరోజ్ గారి సారథ్యంలో వైఎస్ నగర్ లో ఉన్నటువంటి మన నాయకులు మన మరాఠీ సూర్య గారు మరియు బుగ్గారాముడు గారు మరియు శివనాగిరెడ్డి గారు మరియు వార్డులో ఉండే నాయకులు అందరూ ఈరోజు ఈ యొక్క సూపర్ 6 పథకాన్ని అందరూ లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు పాలాభిషేకం ద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కలిపి పాలాభిషేకం చేసి మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దాన్ని నెరవేర్చినందుకు వైఎస్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలు, పింఛన్దారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నూతన సచివాలయాన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ఎండి ఫిరోజ్ భాయ్ గారు ఈరోజు సచివాలయానికి ప్రారంభించడానికి వస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట కట్టుబడిన పార్టీ కాబట్టి ప్రజలు విశ్వాసం ఉండాలని హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్ఎండి ఫిరోజ్ గారు, జై